హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే పెసరపప్పు వంకాయ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు అంతా వేసుకుని కొంచెం కలుపుకోవాలండి. బాగా ఫ్రై అయినాక ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను. దీని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత ఒక 2 టమాటాలు కడిగి కోసుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఏమో వంకాయలు అయితే ముందుగా కడిగేసి ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసేసి ఈ వంకాయ ముక్కలు అనేవి ముక్కలుగా చేసేసి అందులో అయితే వేసుకుంటే వంకాయలు కండ్రెత్త కన్నా ఉంటాయి కదండి, అలా ఉంటాయి. కండ్రెత్తు కనుక అట్లా చేస్తారు. నెక్స్ట్ పెసరపప్పు చూడండి, 1 కప్పు పెసరపప్పు అయితే నేను తీసుకున్నాను. కప్ అండ్ హాఫ్, 1 కప్పు, దానికి ఇంకా కప్పు సగం అయితే తీసుకున్నాను. టమాటా అయితే తీసుకున్నాను. టమాటా ముక్కలు చేసి వేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ముందు కొంచెం టమాటా మగ్గాక ఈ పప్పు ఏమైతే చూపెట్టానో అదైతే కడిగేసి అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. అందులో వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసి కొంచెం ఉప్పు, కారం అంతా పట్టేసి కలిపినంత తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ ముక్కలకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు అండి, మీ పులుపు తగ్గట్టు. నేనైతే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేస్తాను. చింతపండు పులుపు అది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే వస్తుంది. అందుకనేసి కొంచెం చింతపండు పులుపు వేసిన తర్వాత వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకుంటే అదంతా వంకాయలు పప్పు అంతా స్మాష్ అయిపోతాయండి. అంతే. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో నేనైతే చూపిస్తాను. ఈ పెసరపప్పు వంకాయ అనేది విలేజ్లో అయితే బాగా చేస్తారు. అయితే మేమైతే చాలా ఇష్టంగా తింటాము. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అయిపోయింది చూడండి, ఇలా స్మాష్ అయిపోద్ది. అంతే అండి. ఆల్రెడీ ముందుగా తాలింపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేం వేయాల్సిన లేదు. అలా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.